నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు ఇందిరా నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. ప్రధాన ఎజెండా ఒకటే ఈరోజు ప్రెస్ మీట్కి 2 లక్షల ఉద్యోగాల గురించి ఇకపైనైనా అసెంబ్లీలో చర్చించండి, మా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అటు ప్రతిపక్షాలు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయట్లేదు. మరి ఇప్పుడు ఎటు పోవాలి, ఎవరిని అడగాలనే సందిగ్ధలో ఇప్పుడు నిరుద్యోగులు పడిన పరిస్థితి. సార్ మాట్లాడదాం. ప్రధానంగా అంటే మీరు ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నారు, అడుగుతానే ఉన్నారు, అరెస్ట్లు అయ్యారు, అన్ని అయినాయి. కనీసం ప్రభుత్వం ఈ నిరుద్యోగ అంశం మీద కానీ లేదా 2 లక్షల ఉద్యోగాల మీద కానీ కనీసం 2 సార్లు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఓయికి వచ్చింది. కానీ అక్కడ కూడా మీరు ఒక రాజకీయ పార్టీ అండర్లో ఉన్నారు, వీళ్ళందరూ అందులోంచి బయటికి రండి అని మాట్లాడుతున్నారు తప్పితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అవునన్నా కాదన్నా నిరుద్యోగులు ప్రధాన కారణం. ఇలా ప్రతి సభలో వేదికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నిరుద్యోగుల వల్లనే నేను వచ్చానన్నారు. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక ఇంటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లతో పాటు ముసలి వాళ్ళ ఓట్లతో పాటు పక్కింట్లో కూడా ఇలా ఓట్లు వేయించే సత్తా ఇలా నిరుద్యోగి ఉంది. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల మీద శాస్త్రాల మీద పట్టున్న వ్యక్తి నిరుద్యోగి మాత్రమే. వాళ్ళకన్నా తెలుసు ఏ పింఛన్ అమలు అవుతుంది, ఏ పెన్షన్ రావట్లేదు, ఏ నీళ్లు రావట్లేవు, ఏ కరెంట్ రావట్లేదని నిరుద్యోగికి సమగ్రమైన విశ్లేషణ ఇలా నిరుద్యోగి దగ్గర ఉంటది. కాబట్టి ఇలా నిరుద్యోగులను మేము బుట్టలు వేసుకుంటే అధికారంలో వస్తానికి గ్రహించిన రేవంత్ రెడ్డి గారు ముందే మాయ మాటలు మా పలికి ముసలి కన్నీరు గార్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దగ్గర పంపించి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడతారు. 20,000 ఉద్యోగాల ఏ ఉద్యోగం మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ఢిల్లీ నుంచి గల్లీ తీసుకొచ్చారు. మరి ఆ రోజు రాహుల్ గాంధీ సాక్షిగా మళ్ళీ ప్రియాంక గాంధీ సాక్షిగా ఏం చెప్పారు? మేము 2 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ వృత్తి అన్ని ఇస్తామని చెప్పారు. మరి కనీసం 2,000 ఉద్యోగాలను ఇచ్చారా? గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలను ముద్దు పెడుతున్నారు. సిగ్గుందా మీకు ఏమన్నా కొంచెం? ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లు చెప్పినాం, మాకు ఇవ్వలేదు మీరు నోటిఫికేషన్స్, నాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్. మీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే అన్ని లైబ్రరీలో రాష్ట్రంలో 33 జిల్లాల్లో అన్ని లైబ్రరీలో వెళ్దాం. మీ మంత్రులు వస్తారా? నువ్వు వస్తావా? మీ ఎమ్మెల్సీలు వస్తారా? మేము రెడీ, సిద్ధంగా ఉన్నాం. మేము ఏ లైబ్రరీకి వెళ్ళినా కూడా 100 మంది లైబ్రరీలో 90 మంది కూడా ఇలా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏ 90 మంది ఒప్పుకున్నా, 10 మంది ఒప్పుకున్నా, 100లో 10 మంది ఒప్పుకున్నా కూడా మేము ఈ ఉద్యమాలు మానేస్తాం, హ్యాపీగా చదువుకుంటాం. ఇప్పుడు పిలిచిన పలకనంత దూరంలో ఉన్నారు కదా నాయకులందరూ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో మీ సపోర్ట్ కోరుకున్న నాయకులందరూ కూడా మీరు పిలిచిన పలకనంత దూరంలో ఉన్నారు కదా. మనకు మీ సమస్య మీద మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎన్నిగానో ప్రెస్ మీట్లు పెట్టినా వాళ్ళ స్పందన లేదు కదా. వాళ్ళకంటే సోయి లేదు, అధికారంలో ఉన్నారు, వాళ్ళకి సోయి లేదు, అధికారం మొత్తంతో కొట్టుకుంటున్నారు. మరి ప్రతిపక్షానికి ఏమైంది? ప్రతిపక్షానికి ఏమైంది? ఇలా కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదాగా ఇలా తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మీకు ఇవ్వాల్సిన పని చేయాల్సిన పని అన్ని చేశారు కదా. మీరు ఎందుకు మాట్లాడతలేరు? 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత కనీసం నిరుద్యోగుల గురించి ఒక్క నిమిషం కూడా మాట్లాడారా? మరి 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, గ్రూప్ గురించి మాట్లాడలేదు. మీరు కూడా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇలా శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ మీటింగ్ పెట్టారు. మా సమస్యలను మా బాధలను మీరు వినిపించే ప్రయత్నం చేయండి. ఎక్కడిచ్చారు 2 లక్షల ఉద్యోగాలు? గల్లా పట్టుకొని అడగండి. ఆ బాధ్యత మీకుంది. ఎందుకంటే మీరు వాళ్ళ అబద్ధ హామీలు ఇచ్చి మోసగారి మాటలు చెప్పి అధికారంలో వచ్చిన మీరు గల్లా బట్టి అడగండి. 2 లక్షల ఉద్యోగాలు ఏది, నిరుద్యోగ వృత్తి ఏందని రేవంత్ రెడ్డి గల్లా పట్టుకుని అడగండి. ఎందుకు అడగట్లేరు? అంటే మీరు ఏమైనా ములాఖత్ అయ్యారా? మరి ఎందుకు అడగట్లేరు? ఇలా అన్ని సమస్యలు మాట్లాడుతారు, యూరియా సమస్యలు మాట్లాడుతారు, అన్ని సమస్యలు మాట్లాడుతారు, ఉద్యోగాల సమస్యలు మాట్లాడుతారు. కానీ ఇలా నిరుద్యోగ సమస్యలు ఎందుకు మాట్లాడతలేదు? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల మీద. నీళ్ల గురించి మాట్లాడుతారు, నిధుల గురించి మాట్లాడుతారు, మరి నిరుద్యోగుల నియామకాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే రేపు జరగబోయే ఏ ఎలక్షన్స్ అయినా ఈ కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటేని ఇలా నిరుద్యోగులు ఒక స్పష్టమైన ఒక అవగాహన వచ్చేసింది. ఎందుకంటే ఎవరు మాట్లాడతలేరు కదా మా గురించి. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. మరి ఆ ఉద్యోగాలు ఇలా ఊకదప్పుడు ఉపయోగిస్తున్నారు. అరవింద్ గారు కానీ, ఇలా రామచంద్రరావు గారు కానీ, ఎవరైనా సరే ఇలా మీరు తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇలా నిరుద్యోగుల కోసం మీరేం చేశారు? ప్రతిపక్షంగా కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? అందరూ కూడా మా సమస్యలను వినిపించాలని మేము ఇలా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటిదాకా కనీసం మాట్లాడిన ప్రభుత్వం మరి ఈ శీతాకాల సమావేశాల్లో మాట్లాడతారన్న నమ్మకం ఏముంది? ఇప్పుడు వాళ్ళు కూడా క్లియర్ గా ఉన్నారు కదా, జలాల హక్కుల మీదే మేము మాట్లాడబోతున్నాం, దాని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అని చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు కదా. మరి ఇంకా మరి నిరుద్యోగుల అంశం ఎక్కడ వస్తుంది ఇక్కడ? మేము అదే అడుగుతున్నాము. మీరు జలాల కోసం కృష్ణా ట్రిబ్యునల్ గురించి వాటర్ జలాల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు కదా. మా సమస్య కూడా చెప్పండి. మేము ప్రతిపక్ష నేతలను అడుగుతున్నాం. హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారైనా, ఎవరైతే ఉన్నారో పెద్దలందరినీ, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారైనా, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా సమస్యను కూడా వినిపించే ప్రయత్నం చేయండి. ఆ ప్రభుత్వానికి ఎట్లన్నా సిగ్గు లేదు.
కాంగ్రెస్ పార్టీకి ఎట్టన్నా సిగ్గు లేదు. ఎందుకంటే ఇలా మాకు హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పించిన ప్రభుత్వం ఇలా మా గురించి మాట్లాడలేదు. మీరన్నా మాట్లాడండి. రాబోయే ఎలక్షన్స్ లో మీ ఉనికి ఉంటది, మీ ప్రభావం ఉంటది. మా గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే మా ఓటు. ఎందుకంటే మా గురించి ఎవరైతే మాట్లాడతారో చర్చిస్తారో వాళ్ళకే ఓట్లు ఇస్తాం. కానీ ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మాత్రం రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ లేకపోతే బై ఎలక్షన్స్ లో కానీ వందను పెట్టే కార్యక్రమాలు మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లోనే అంత ప్రభావం చూపించలేకపోయారు అనే ధైర్యం కూడా ఉంది కదా వాళ్ళకి, నిరుద్యోగులు. సర్పంచ్ ఎలక్షన్స్ బాబాయ్ నిలబడతాడు, పెద్దమ్మ నిలబడుతుంది, కక్కయ్య నిలబడతాడు. ఇవన్నీ పార్టీ రహిత ఎలక్షన్స్. వాళ్ళే చెప్తున్నారు కదా ఇవన్నీ పార్టీ రహిత ఎలక్షన్స్. మీరు సింబల్ ఇవ్వండి, రేపు ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ సింబల్ ఇవ్వండి. ఎట్లా సింబల్స్ వస్తాయి కదా, అప్పుడు మా ప్రభావం చూపండి. మీరు సింబల్స్ లేకపోయినా సగానే గెలిచారు కదా. మీరు ఎక్కడ గెలవలేదు. 12,000 ఎక్కడ గెలవలేదు. 12,000 ఎక్కడ గెలవలేదు కదా. మీరు వచ్చిన సగం. అధికారంలో ఉన్నది మీరు ఇక మీ బలంతోటో లేకపోతే అధికార మదంతోటో బెదిరించో భయపెట్టో ఇలా మీరు సగానికి సగం వచ్చారు. మీకే కూడా ఇక్కడ మ్యాండేట్ రాలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉందని కూడా ఇలా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు. ఎందుకంటే ఇలా కేసీఆర్ మీద ప్రేమతోటో రేవంత్ రెడ్డి మీద ప్రేమతో కాదు. ఇలా ఊళ్ళలో ఏం జరుగుతుంది. ఎందుకంటే మొన్న పోయిన ఎలక్షన్స్ లో మేము వెళ్ళాం కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు ఈ ప్రభుత్వాల మీద ఒక విశ్లేషిస్తే మళ్ళా కేసీఆర్ గాని కావాలనుకునే ఒక ఆలోచన ప్రజలు పడ్డారు. మీరు ఏ విషయంలో అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయ్యారు. యూరియా విషయంలో ఫెయిల్ అయ్యారు, నిరుద్యోగుల విషయంలో ఫెయిల్ అయ్యారు, పెన్షన్ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఏ విషయంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి నెరవేర్చుకున్నది ఒక్క విషయం కూడా లేదు. అది ఒక బస్సు విషయంలో ఉంది. ఆ బస్సు విషయంలో కూడా ఇలా ఆడోళ్ళ మీద ఇలా ఆడోళ్ళని అవమానపరిచే విధంగా ఇలా కండక్టర్లు డ్రైవర్లు మాట్లాడుతున్నారు. ఇలా మా తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు. ఇలా ఫ్రీ బస్సులు ఇచ్చి మమ్మల్ని అవమానపరుస్తున్నారు ఇలా కండక్టర్లు డ్రైవర్లు అని చెప్పేసి ఇలా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫ్రీ బస్సులు తీసేయండి. ఆ ఫ్రీ బస్సుల బదులు వేరే వాళ్ళకి ఏదైనా సదుపాయాలు కల్పిస్తే ఇలా ముసలి వాళ్లకు పెన్షన్లు పెంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవతాతలకు ఏమైనా పెన్షన్లు పెంచే కార్యక్రమాలు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేము కోరుకున్నాం. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో మాత్రం మేము ఓడిస్తాం.